ఈ సంఘం ఎప్పుడు పెట్టిర్రు? ఇది 1977లో పెట్టాను. ఎందుకోసం పెట్టాలనిపించింది సంఘం? ఇదే మా జాతులకు సంబంధించిన చైతన్యం అప్పటికంతా విప్లవోద్యమాలకు సంబంధించిన పాటలు, హ్మ్. ఇంకా అభ్యుదయ గీతాలు ఇవే ఎక్కువ వస్తున్నాయి. ఈవెన్ సినిమాలలో గూడా. అప్పుడంతా ఎర్ర జెండా ప్రభావమే ఎర్రజెండా ఎక్కువుండేది. ప్రభావం ఎవడు మన బాబాసాహెబ్ గురించి ఎప్పుడు చెప్పినోడు లేదు. ఏ పాట లేదప్పుడు. ఓకే. మొట్టమొదటిసారి నాకెందుకు రాయాలనిపించింది అంటే, నేను రాసిన పాట ఇది గాదు మొట్టమొదలు. 77లో మొట్టమొదలు రాసిన పాట, రండి 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 కదలి రండి ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరుప్పెనలాగా ముంచుకు రండి భూకంపంలా చెలరేగండి అని 3 చరణాలతోటి ఈ పాట రాయడానికి గల కారణం ఏంటంటే, బీహార్ రాష్ట్రంలో హ్మ్. బిల్చి అనే ప్రాంతంలో ఒక 12 మంది దళితులని సజీవ దహనం చేశారు ఠాకూర్స్. హ్మ్. అట్లాగే మన ఒక జైల్లో ఒక నలుగురు దళితుల కళ్ళు పీకేసారు. అప్పుడు ఆ యొక్క ఉక్రోషం కోపం పట్టుకోలేక ఈ పాట రాసిన. పాడాలి. ఏడ పాడాలి? పాడాలంటే ఎక్కడ నాకు అవకాశం లేదు. నేనే ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా పాడాలని అప్పుడు పెట్టిన సంస్థ ఇది. హ్మ్. దళిత కళామండలి అప్పుడు. అంటే మరి మరి మీకప్పుడు సపోర్ట్ గాని, డబ్బులు గాని ఇదంతా ఎట్లా? సంకల్పం ఉంటే అన్నీ వస్తాయి సార్. సంకల్పం ఉంటే హ్మ్. అన్నీ వస్తాయి. హ్మ్. అది నా జీవితంలో నాకు జరిగినటువంటి ఒక ఒక అనుభవాలున్నాయి. సో, అట్లా ఫస్ట్ ఇది మెల్లగా మా బొల్లారంలో పెట్టిన సంస్థ. అక్కడి నుంచి ఈ సంఘానికి పేరు గూడా విశ్వజన కళామండలి అని మీరే పెట్టిర్రా? విశ్వజన కళామండలి తెలంగాణ సెపరేట్ కాకముందు సెపరేట్ అయితదిగ. హ్మ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి ఉండే మనది. ఏముండే? ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి. ఇప్పుడు నో ఆంధ్ర, నో తెలంగాణ. ప్రపంచానికే మేము విశ్వజన కళామండలి అని మార్చి దాన్ని తిరిగి రిజిస్టర్‌లో మార్పిచ్చాను. హ్మ్. విశ్వజన కళామండలి పెట్టాను. హ్మ్. హ్మ్. ఓకే. ఈ విశ్వజన కళామండలి హ్మ్. అంబేద్కర్ గురించి, ఆ! తర్వాత హక్కుల గురించి మాట్లాడాల్సిన విశ్వజన కళామండలి ఆ! మొత్తం ఇప్పుడు బీజేపీఓళ్ళని తిట్టుడు మీదనే పడ్డదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. బీజేపీ వాళ్ళనా? ఒక్క పాట చూపెట్టండి బీజేపీ వాళ్ళని తిట్టినట్టు. హ్మ్. నేను బీజేపీ వాళ్ళని ఎక్కడ తిట్టలేదే. హ్మ్. మా బాబాసాహెబ్ సావుకు, మా హ్మ్. బుద్ధుడి సావుకు, హ్మ్. మా ఫూలే సావుకు, మా బహుజన మాతామహుల సావుకు కారణమైనటువంటి మనువాదాన్ని తిడుతున్నా. హ్మ్. ఈ మనువు అనేవాడు ఈ దేశపుడు కాడసలు. హ్మ్. వాడు ఎక్కడికెళ్ళో మధ్య ఏషియా నుంచి, యూరోప్ మధ్య ఏషియా నుంచి బతుకొచ్చినటువంటి జాతుల వారసుడు. వాళ్ళ ఆధిపత్యానికి నిలపడానికి వాళ్ళు అంటే యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతుల యొక్క అన్నింటిని క్రోడీకరించి వీడొక రాజ్యాంగం రాశాడు. మూతికి ముంత కట్టుకోవాలి, ముడ్డికి ఆకులు చుట్టుకోవాలి, మోస్తే ముంతలనే వేయాలి, లేకపోతే మీరేమైనా అమ్మాయి దిక్కు చూస్తే కళ్ళు పీకేయాలి హ్మ్. అని ఇట్లాగా అంటే కులానికి తగ్గట్టుగా గ్రేడియేషన్ చట్టాలను చేసినటువంటి దుర్మార్గుడు. దాని ప్రకారంగా ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పెట్టినాక కూడా హ్మ్. దాన్నే తిరిగి పాటిస్తున్నటువంటి ధర్మాన్ని నాకు దాని మీద కోపం ఉంది తప్పితే బీజేపీ వాళ్ళ ఏం లేదు. ఇప్పుడు ఏఐ టెక్నికల్‌లో ఉన్నామన్న. ఏఐ కాలంలో ఉన్నాం. అవును. ఇంకా కులం ఎక్కడిది? ఈ ధర్మాలెక్కడియి? ఇవన్నీ ఏంటి? అని ఎవరంటారు? ఇప్పుడు యువత ఆఫీస్‌లో ఉన్నాం. మాకెక్కడ కులం లేదు. అవును. మళ్ళా మీలాంటోళ్ళు పాటలు పాడి రెచ్చగొట్టి మా ఇద్దరిని విడగొట్టుడు విడగొడతారు తప్ప. కదా! నువ్వు ఒక జాగాలకు పోయి ఇల్లు కిరాయి తీసుకో హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. ఆ ఊర్లో కాదు. ఊర్లో అయితే ఇమ్మీడియేట్‌లీ ఎవడు ఇయ్యడు నీకు. నువ్వు హైదరాబాద్‌లో పోయి ఫస్టు ఇండ్లు కిరాయి ఇస్తారని అడుగు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటిదో చూడు. హ్మ్. బాబు ఇంత అద్దె ఇంత దీనిది ఇదంటానంటారా? లేకుంటే నీదేం కులం అని అడుగుతారా ఫస్ట్. కొంతమంది అడుగుతారు. కొంతమంది అడగరు. అరే కొంతమంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌లో కూడా కులం అడగరు బ్రదర్. ఎందుకంటే మనిషి పోయే కంటే ముందే హ్మ్. కులాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నీ యొక్క వర్చస్సు, నీ ముఖఛాయని బట్టి నువ్వు ఏంటిదో చెప్పేస్తా నేను. వాళ్ళు హ్మ్. అట్లా తయారు చేశారు. వర్ణాశ్రమ ధర్మం అంటే హ్మ్. బ్రాహ్మణస్య ముఖమాసు బాహురాజన్యకృత యద్వైశ్యో వరుదస్య శూద్రాబ్ద పాదాయత అని అన్నారు. ఆ! ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా క్షత్రియులందరూ కూడా ఎక్కడికెళ్ళి వచ్చినోళ్ళంటే ఇతర దేశాలకెళ్ళి వలస వచ్చినటువంటి ఆర్యులు. వారి సంతతి వారు. వాళ్ళు చెంచాలు పాలిస్తుర్రు ఇప్పుడు. కాబట్టి ఆ ఆ ధర్మాన్ని పాటిస్తూ
దానివల్ల మొత్తం భారతదేశం మూలవాసులని వాళ్ళ రాజ్యం గుంజుకుర్రు, వాళ్ళ హక్కులు గుంజుకుర్రు, వాళ్ళని ఇట్లా బతకమని శాసిస్తున్నారు.